Hi friends, welcome back to our channel. Friends, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. గైస్ మీకు ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు, అంటే మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ అవర్ కి వచ్చేసి మనకు 460 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మంత్లీ మీరు 30 to 35,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్ కి హౌస్ వైఫ్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, టీచర్స్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు వన్ లోకల్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఫ్రీలాన్స్ కంటెంట్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకైతే ఒక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అదేవిధంగా పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఇంటి నుండే పార్ట్ టైంగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, మనకు ఏ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ఇంగ్లీష్, జర్నలిజం, కమ్యూనికేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు డిగ్రీలో కావచ్చు, అదేవిధంగా డిప్లొమాలో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా అడ్వర్టైజింగ్ సంబంధించి కావచ్చు, ఇంగ్లీష్ ఆర్ జర్నలిజం సంబంధించి కమ్యూనికేషన్స్ ఫీల్డ్స్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ డిగ్రీ అండ్ డిప్లొమాలో మీకు సో ఈ యొక్క ఫీల్డ్స్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి, మనకు ఫర్ అవర్కి వచ్చేసి $5.50 యూఎస్టీ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు యూఎస్ డాలర్లో వచ్చేసి 5.50 అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి మనకు ఫర్ అవర్కి వచ్చేసి 460 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ డేకి మీరు 1000 రూపీస్ వరకు కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అలా తీసుకుంటే మీరు మంత్లీ 30 to 35,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు ఇంటి నుండే సో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు పార్ట్ టైంగా వర్క్ చేస్తూ సో మంత్లీ మీరు 30 to 35,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక వన్ లోకల్ కంపెనీకి సంబంధించి వెబ్సైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు వచ్చేసి వెబ్సైట్ కంటెంట్ని అయితే రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ టెక్స్ట్ కావచ్చు, నావిగేషన్స్ కావచ్చు, ఇమేజెస్ని అయితే మీరు సో వెబ్సైట్ కంటెంట్ని అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రివ్యూ చేసిన తర్వాత ఈ యొక్క కంపెనీకి సంబంధించి క్లయింట్స్ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, టార్గెట్ ఆడియన్స్కి సంబంధించి కావచ్చు. సో మీరు రీసెర్చ్ చేసేసి వాళ్ళకి ఏదైతే కంటెంట్ కావాలో సో ఇక్కడ కంటెంట్ అయితే మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అర్థం చేసుకునేసి మళ్ళీ కంటెంట్ వెబ్సైట్ కంటెంట్ ఏదైతే ఉందో ఎటువంటి ఎర్రర్స్ లేకుండా మీరు కంటెంట్ అయితే ఎడిట్ చేసేసి రీరైట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు అప్డేట్ వెబ్సైట్ నావిగేషన్స్ టు ఎన్షూర్ ఏ క్లియర్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు వచ్చేసి ఒక వెబ్సైట్ కంటెంట్ ఏదైతే ఉందో ఇక నావిగేషన్స్ వచ్చేసి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్ అండ్ యాడ్ హై క్వాలిటీ ఇమేజెస్ త్రూ అవుట్ ది వెబ్సైట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక వెబ్సైట్లో వచ్చేసి మీరు ఏదైతే సోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయో సో ఇక సోర్సెస్ని అదేవిధంగా హై క్వాలిటీ ఇమేజెస్ని అయితే మీరు వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా అప్డేట్ FAQ అండ్ సర్వీసెస్ కార్డ్స్ టు ప్రొవైడ్ క్లియర్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఫర్ ది క్లయింట్స్ ఆడియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి క్లయింట్స్ ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో సో ఇక క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ అయితే మీరు అప్డేట్ చేసేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కంటెంట్ అయితే మీరు క్లయింట్స్ అంటే ఆడియన్స్కి అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మ్ క్వాలిటీ అష్యూరెన్స్ చెక్స్ టు ఎన్షూర్ ఆల్ కంటెంట్ ఈజ్ అక్యురేట్, కన్సిస్టెంట్ అండ్ మీట్స్ SEO బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్ మీరు వచ్చేసి ఒక కంటెంట్ని అయితే మీరు ఎప్పటికప్పుడు అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అయితే మీరు సో చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు SEO అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమేషన్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరైతే వెబ్సైట్
కంటెంట్కి సంబంధించి రీరైట్ చేయడము, అదేవిధంగా అప్డేట్ చేయడము, కంటెంట్ని రివ్యూ చేయడము, సో ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే స్ట్రాంగ్ రైటింగ్ అండ్ ఎడిటింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి మీకు సో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ రీసెర్చ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే దీంతో పాటు ఇక కంపెనీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అర్థం చేసుకునేసి ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి SEO బెస్ట్ ప్రాక్టీసెస్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి, అంటే సర్చ్ ఇంజిన్ ఆటోమేషన్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు మీకు టైం మేనేజ్మెంట్ అండ్ అలాగే ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నామన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు నైస్ టు హ్యావ్ అని చెప్పేసి గెస్ మీకైతే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అంటే ఇక AI జనరేటెడ్ కంటెంట్ ఎడిటింగ్ సంబంధించి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ ఫిజియోథెరపీ ఆర్ మెడికల్ స్పాస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీకు స్పెసిఫిక్గా ఫిజియోథెరపీకి సంబంధించి కావచ్చు, మెడికల్ ఫీల్డ్స్లో మీకు స్పెసిఫిక్గా ఇండస్ట్రీకి సంబంధించి నాలెడ్జ్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫీల్డ్స్లో మీకు ఓకే ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ తోటి కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై నవ్వనందుకు సో ఇక అప్లై నవ్వ బటన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసినట్టే అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ మొబైల్ నెంబర్ తెచ్చేసేయండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కేస్ రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది, మీరు PDF ఫార్మాట్ అయితే అప్లోడ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే అడుగుతున్నారు. సో మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే 100% మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేసి సో యొక్క లింక్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు యొక్క AI జనరేటెడ్ కంటెంట్ ఎడిటింగ్ సంబంధించి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ possess expertise in a particular industry such as physiotherapy or medical spas అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందో యొక్క ఫీల్డ్స్లో అయితే అడుగుతున్నారు. ఉంటే ఎక్స్పీరియన్స్ లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసినట్టు మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. గెస్ వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో ఫస్ట్ అయితే మీ రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే వీళ్ళు ఓవర్ ది ఫోన్ కాల్స్ ఆర్ మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టే బేస్డ్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ లేదా స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సరే అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.